డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్. మీరు డిఎస్సి సిలబస్ అప్డేట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రభుత్వం ఇటీవల డిఎస్సి నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని భావించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సమయాన్ని వృధా కాకుండా ఉండేలా ముందుగానే సిలబస్ ను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇది అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే పరీక్షకు సిద్ధమవ్వడానికి వాళ్ళకి తగిన సమయం అనేది దొరుకుతుంది. మరో ముఖ్యమైన సమాచారం ఏమిటంటే సిలబస్ ను ప్రభుత్వం మరో వారం రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇది ఏపీ డిఎస్సి అభ్యర్థులందరికీ సంతోషకరమైన వార్తని చెప్పుకోవచ్చు. మీరు ముందుగానే సిలబస్ ను తెలుసుకుని ప్రణాళికతో మీ సన్నద్ధతను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అయితే ఈ సిలబస్ విడుదల అధికారిక ప్రకటన ముందు దీనిపై అసెంబ్లీలో శాసన మండలిలో పెద్ద చర్చ జరిగింది. ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కలిసి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఈ సిలబస్ ను ముందుగా విడుదల చేయాలని సూచించారు. వీరు సమర్పించిన వినతి పత్రం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని మంత్రి సానుకూలంగా స్పందించారు. అభ్యర్థులు ఇప్పటి వరకు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. సిలబస్ విడుదల ఆలస్యం వల్ల అభ్యర్థులు తమ ప్రణాళికలను సరిగ్గా సిద్ధం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఈ సిలబస్ ముందస్తు విడుదల నిర్ణయం వారి చదువు ప్రణాళికకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుందని అనుకోవచ్చు. అభ్యర్థులు తమ సన్నద్ధతలో ముందుగా ఉంటే పరీక్షలో విజయం సాధించడం మరింత సులభమవుతుంది. డిఎస్సి వంటి ప్రతిష్టాత్మక పరీక్షల సాధనకు సమయంతో పాటు సరైన వ్యూహాలు అత్యంత కీలకం. మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సిలబస్ ముందుగా విడుదల చేయడం ద్వారా కొత్త ప్రశ్న విధానాలను కూడా అభ్యర్థులు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది వారికి కాంపిటీషన్ లో ముందుండే విధంగా చేస్తుంది. మంత్రివర్యులు నారా లోకేష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడం వల్ల ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థుల పట్ల తమ నిబద్ధతను మరోసారి చాటుకుంది. అభ్యర్థుల చైతన్యాన్ని పెంచడం, వారి భవిష్యత్తుకు మద్దతు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మీరు ఏపీ డిఎస్సి సిలబస్ విడుదలకు ముందే మీ ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ప్రారంభించండి. ఇలా చేయడం ద్వారా ఎగ్జామ్ డేట్స్ వచ్చే వరకు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. సిలబస్ విడుదలతో పాటు ప్రభుత్వాన్ని అభ్యర్థులు తమకు అవసరమైన ఇతర మార్గదర్శకాలపై కూడా దృష్టి పెట్టమని మంత్రి లోకేష్ ను ప్రభుత్వాన్ని కోరవచ్చు. ఇది డిఎస్సి పరీక్షను మరింత సమర్థవంతంగా ముందుకు నడిచేలా హెల్ప్ అవుతుంది. మీరు ఇప్పటిదాకా డిఎస్సి కోసం ఎంత చదివినా సిలబస్ విడుదల తర్వాత అది సరైన మార్గంలో ఉందా లేదా అన్నది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మీ డిఎస్సి ప్రిపరేషన్ కు ఇప్పటి నుంచి మంచి పదును పెట్టండి. రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో మీకు టీచర్ జాబ్ తప్పకుండా వస్తుంది. మొత్తంగా డిఎస్సి సిలబస్ విడుదల నిర్ణయం అనేది నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో సాధించిన మొదటి విజయంగా చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.